హలో, చాయ్ పోతున్నావా లేదా మరి? హలో హలో చాయ్ పోతున్నావా లేదా అన్న? చాయ్ టీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టీ అయితే కాగబెట్టింది. చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా? ఇప్పుడే బంద్ చేసిన చాయ్ పోయి టీ అయితే ఫస్ట్. వర్షం అయితే ఫుల్ పడుతుంది బయట. ఏందో ఈ వానాకాలం పని చేయాలా లేదంటే చిరాకు ఎత్తుంది. వానకు పోవాలంటే జలుబు చేసింది బాగా. యాక్చువల్లీ నేను టీ తాగొద్దు కానీ జలుబు చేసింది. కానీ ఏం చేద్దాం, కష్టపడి తాగుతా కష్ట నుంచి. తెలిసి మీరు అందరు టీ తాగేస్తారా? చూడండి ఏం చేస్తున్నాడు మావాడు, చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ చాయ్ తాగుతున్న పొద్దున్నే 7:30 అవుతుంది. ఇప్పుడైతే యాక్చువల్గా ఫ్యాన్ సౌండ్ వస్తుంది. 7:30 అవుతుందా? ఎంత అవుతుంది టైం? 7:30 అవుతుందంట ఫ్రెండ్స్. చూడండి కొంచెం ముందు ఉంటుంది. 7:30 అయిపోయింది. 7:30 అంట. 7:30 ఫ్యాన్ సౌండ్ వస్తుందని చెప్తూనే ఉన్నా కదా. వాళ్ళు ఫ్యాన్ పెట్టడం మానారు. ఎందుకు అట్లా మరి? టీన ఇయ్యనా నాకు? ఇంకా ఓసపట్టి నింపుతా. అద్దులే ఎందుకు నా ఏదో రోడ్డు పొద్దున్న గోల. అమ్మా ఫ్రెండ్స్, నేనైతే టీ తాగుతుంది. అమ్మ టీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వేసే వాళ్ళం ఎందుకు వేయచ్చుగా. జస్వంత్ దోసకాయ కందిపప్పు అయితే చేస్తున్నా. కుక్కర్లో వేసేసిన అది అయిపోయి కాలు పెట్టాలి. మరి ఇప్పుడు టిఫిన్ ఉప్మా తింటారు. ఉప్మా అయితే చేయొచ్చు. ఉప్మా 10 రూపాయలు అయిపోయింది. ఉప్మా రవ్వ ఉంది మంచిగా అయితే ఆయన తినడు. పల్లీలు లేవు, అయిపోయినాయి. వాడు కాలు దెబ్బ తగ్గింది కదా, పల్లీలు తినిపోయినా ఏం కాదు. జషు జషు అంతే కదా. నైట్ అయితే కరెంట్ పోయింది ఛాన్స్ సేపు. 3 గంటలు పోయింది కదా. చాలాసేపు కాదు, 6కి పోయితే 9:30 వచ్చినట్టున్నాను నైట్. అదే 3:30 అంతసేపు పోయింది కరెంట్. ఇలా బయట అయితే వర్షం పడుతుంది. నేను డ్యూటీ పోవద్దు లేదు కానీ పోవాలి. పోదామని చూస్తాను. ఏమైతే మరి వర్షం అయితే పడుతుంది కానీ తగ్గిద్దా లేదు మరి. ఇవాళ అయితే ఇంట్లో దోసకాయ పప్పు. చాలా రోజులు చేసి దోసకాయ పప్పు భలే ఉంటుంది. అంతేట మీ ఆంధ్ర స్పెషల్ కదా. అవును, మా అమ్మ అయితే మస్తు చెప్తాను. పోయి చేయించుకొని తెలుపు అయితే. అయ్యో మా అమ్మ చేస్తుంది అంటే ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? కోపం కాదు, చేయించుకొని తెలుపు. మరి బాగుంటుంది టేస్ట్. తాలింపు మంచిగా వేయాలి. తాలింపు బాగా తాలింపు పెడతావు కానీ ఎందుకు తీసుకోలేదు? తేలే మొన్న ఫ్రైడే. అవునా ఫ్రెండ్స్, చూడండి పిల్లలకైతే వచ్చేసింది. ఒక గుడ్లు ఎదురు చేసినామంట. రైట్, ఏదో ఉప్పు కారం మసాలా పడితే తింటారు వాళ్ళ పిల్లలు. అంతేనా? మరి వాళ్ళు టిఫిన్ ఏం లేదు. కొంచెం మరిగితే తాలింపు ఇవాళ చాయ్ పెట్టాక అంత టేస్ట్ అనిపిస్తుంది. చాయ్ అల్లం వేయచ్చు కదా చాయ్లో. టేస్ట్ లేదా? మంచిగా లేదు. ఒక రోజు మంచిగా పెడితే ఒక రోజు మంచిగా పెట్టదు. ఇక ఫ్రెండ్స్, పిల్లలకి ఇక అన్నం పెట్టాలి. బాక్స్ నీళ్ళు నింపువా? జస్ట్ నువ్వు కూడా రా, ఇద్దరు తినండి. టైం అవుతుంది, స్కూల్కి వాన పడుతుంది, గొడుగులు తీసుకెళ్ళండి. నాకేమొద్దు, ఇద్దరు తినండి.
డాడీ పప్పుకొని తింటున్నాను. ఉప్పు ఎక్కువ తినదంటే ఉప్పు ఏదంటారు. ఇప్పటికి ఉప్పు కంపల్సరీ అయితే దగ్గర పెట్టుకుంటారు. నీళ్ళు పెట్టుకోరు, కొద్దిగా పట్టుకుంటే నీళ్ళు పెట్టుకోరు. అన్నం తినేటప్పుడు ఉప్పు అయితే దగ్గర పెట్టుకుంటారు ఫస్ట్. నువ్వు స్కూల్ రాసు ఏంటి చేస్తు? స్కూల్ రాసు వేసుకో. ఏమైంది? స్కూల్ రాసి ఉంది కదా, నీది ఏమైంది అన్న? ఎందుకు ఎవరు కొనుక్కోవట్లేదా డ్రెస్సులు? ఉప్మా చేయట్లేదు, ఇద్దరు తినండి. ఉప్మా చేయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మార్నింగ్ నుండి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అస్సలు కుదరలేదండి. ఇప్పుడు టైం అయితే నైట్ 8:30 అయిపోయింది, ఆల్రెడీ 8:45 అలా అవుతుందండి. ఇంకా ఇప్పుడే ఇంటికైతే వచ్చేసి ఇది కొంచెం ఫాస్ట్గా ఇంకా కాకరకాయలు అయితే ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే పొద్దునైతే టమాటా రసం చేశాను, అదే ఉంది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని కాకరకాయలు అయితే మొన్న మార్కెట్ రోజు తెచ్చిన, కేజీ తెచ్చినా కానీ నేను అవి నాకు కుదరలేదు చేయడానికి. అంటే ఏదన్నా కాకరకాయ కారము పచ్చడి చేద్దామని చెప్పి తెచ్చినా కానీ నాకు టైం సెట్ అవ్వలేదు. ఇంకా అందులో కొన్ని కాకరకాయలు అయితే ఖరాబ్ అయిపోయినాయి. ఇక ఉన్న కాకరకాయలు అయితే పొద్దున కట్ చేసేసి ఇది కడిగి ఇట్లా ఆరబెట్టేసి పోయినా. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నా. ఇంకా రసంలో ఇది నంచుకొని అయితే బాగుంటుంది కదా, అందుకని. టైం అయితే 9 కూడా 9 వస్తుంది. 9 టైం కరెక్ట్గా అయితే జస్ట్ 8:55 8:55 అంట. తొందరగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి పొద్దున్న చేసిన రసం కొంచెమే ఉంది, కానీ అదే అడ్జస్ట్ చేసుకున్నాము. ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చిండు, ఇంకా అదే అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాచ్ ఏంది 5:30 దగ్గరనే ఆగిపోయింది. చూడండి, మా వాచ్ అయితే 5:30 దగ్గర ఆగిపోయింది. నా ఫేస్ అయితే ఎలా ఉందో చూడండి, మొత్తం డల్గా అయిపోయింది. ఫేస్ వాష్ కూడా చేసుకోవాలి. వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది పిల్లలైతే ట్యూషన్ నుండి వచ్చి చేస్తాం. ఫాస్ట్ ఫ్రై చేసి ఏం లేదు, ఉప్పు కారం వేసి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి జీలకర్ర వేసేసి కొంచెం దంచినట్టు వేసి దీంట్లో వేసేస్తాను, కాకరకాయ కారం లాగా. పచ్చడి చేద్దామంటే ఉల్లిపాయలు లేవుచున్నా. మా పిల్లలకేమో పచ్చడి అంటే చాలా ఇష్టం. అంటే కాకరకాయ పచ్చడి ఇష్టం అనమాట. అయితే నేను యాక్చువల్గా ఈ కాకరకాయ పచ్చడిని ఇంకొక రకంగా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటో టైం అయితే సెట్ అవ్వలేదు. ఈసారి తెచ్చినప్పుడు చూద్దాం, ఎందుకంటే నేను యూట్యూబ్లో ఒకటి చేశారు, అది చూశాను. కాకరకాయ పచ్చడి నేను చేసినట్టు కాకుండా ఇంకా వేరే రకంగా, అంటే మనం ఆవకాయలాగా పెట్టారనమాట. చాలా బాగుంటుంది. అట్లా ఒక 1 month వరకు కూడా నిల్వ ఉంటుందంట. అలా ఒకసారి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు. యాక్చువల్గా ఇప్పుడే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మొత్తానికైతే ఫ్రై అవుతున్నాయి. 2వ ట్రిప్పు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇది ఇంకొకసారికి అయిపోతాయి.
కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. 2 days నుండి నాన్ స్టాప్ అన్నమాట వర్షం. చూడండి చీకటి ఇంకా కింద నుండి వర్షం అయితే పడుతుంది. పైన బట్టలు అయితే 2 days నుండి బట్టలు అసలు ఆరట్లేదు. లైట్ ఎందుకు ఎత్తాను, చిన్న లైట్ వేస్తున్నారు, బట్టలు ఆరట్లేదు. అన్నీ వేసినట్టుగా పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఇంకా పడుకునేటప్పుడు సోఫా మీద అక్కడ ఇక్కడ కొన్ని వేస్తే అవే ఆరుతాయి. అన్నీ లైట్లు ఎందుకు లేకరండి పిల్లలు, నేను లైట్లు ఆఫ్ చేసి పెడతాను. డ్యాన్స్ పెట్టాను. కొంచెమే ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాం. ఇది కొంచెం క్రిస్పీ అయ్యేలాగా ప్లేట్లు అవన్నీ తీసుకొని పెట్టుకోండి. ఇవి అయిపోవచ్చినాయిగా, ఇంకొక టిప్పిగా వేసేస్తే అయిపోతుంది. అది ఒకసారి వేస్తే అయిపోతుంది. కొన్ని కదా, ఇంకా కొన్ని కాకరకాయలు పాడైపోయినాయి చిన్నడా. నిన్న మొన్న వేస్తే అయిపో, నాకేం అసలు కుదరలేదు. అవి గట్టిగా ఉండే మంచిగా ఉండే కాకరకాయలు, దొడ్డి తీసుకొచ్చిన మంచిగా ఉంటాయి అనుకున్నా, కానీ అది కవర్లో కట్టి అట్లనే పెట్టేసరికి ఫ్రిడ్జ్లో ఖరాబ్ అయిపోయింది. కాకరకాయ ఫ్రై ఎట్లా ఉంది? తిన్నావా అసలు? తిన్నావా? ఓవర్ చేయకండి చెప్పు. అవసరం లేకన వేసిండు. ఏంది మొత్తం ఏదో లాస్ట్ మొత్తం టిప్పంతా వేసినట్టుంది కదా, చారలేదు నాకు. ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై చేసిన మంచిగా తినేస్తున్నారు. లాస్ట్ చారు నాకు వేసినట్టున్నారు వీళ్ళు. ఇంత అన్నం వేసారు, అన్నం కూర వేసిన ఇక అన్నం నాకు వాళ్ళు వేసారు. బాగుంది చారు. కాకరకాయ ఎక్కువ ఫ్రై చేయలేదు, కొంచెం చేదు ఉంది, ఏం కాదు.